$668888 P9 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే విధుల నుండి తప్పిస్తా. సచివాలయ తనిఖీలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. విశ్వబ్రాహ్మణ అభ్యున్నతికి కృషి చేస్తాం. గోనుగుంట్ల బ్రహ్మానంద శర్మ. గ్రామ వాలంటీర్లు పనితీరు మార్చుకోవాలని, లేదంటే విధుల నుండి తప్పిస్తానని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ముండ్లమూరు మండలం ఉమామేశ్వరపురం గ్రామ సచివాలయం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. OTS ఓకే దెన్ అది రెగ్యులర్ హౌసింగ్ 167 ఉన్నాయి సార్. చేశారా మీరు? ఐడియా ఉందా లేదా? మేము చేసాం సార్. పెన్షన్ వెరిఫికేషన్ త్రూ అవుట్ ది స్టేట్ వచ్చాయి. ఈ పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది, పెన్షన్ పొందుతున్నారు. పొలాలు ఉంటాయి, లిస్ట్ వాళ్ళే పంపించారు స్టేట్ నుంచి. ఆ వెరిఫికేషన్ ఎంపీడీఓ కానీ తహసీల్దార్ కానీ చేయమని చెప్పాము. గుర్తుందా లేదా? చేశారా? మీరు ఉన్నారు చేశారు పెన్షన్. ఈ ఊర్లో చెరుకు పొరంబోకులు చేయకూడదు కదా. డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, విఆర్ఓ అటెండెన్స్ ఎంత శాతం ఉంది చెక్ చేయమని ఉంది. కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, విఆర్ఓ, వాలంటీర్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇది వాళ్ళ కోసం, వాళ్ళకి మేలు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో హక్కు వస్తుంది. ఆ భూమి వాళ్ళు మోటగేజ్ చేయొచ్చు, బ్యాంకులో రుణాలు తీసుకోవడానికి మోటగేజ్ చేయొచ్చు, ఏదైనా అమ్ముకోవాలంటే ఏదో పని కోసం అమ్ముకోవడానికి కూడా రైట్ వస్తుంది. సో ఈ సందర్భంగా లబ్ధిదారులు అందరూ కూడా ముందుకు వచ్చి వన్ టైం సెటిల్మెంట్ ఈ స్కీమ్ కింద పార్టిసిపేట్ చేయాలి. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అందరూ అధికారులు హౌసింగ్ డిపార్ట్మెంట్తో పాటు కలిసి చేసినట్లయితే వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. సో ఈ విధంగా అలాగే జగన్న స్వచ్ఛ సంకల్పం కింద ఇప్పుడే ఇక్కడ ఉన్న ముండ్లమూరు ప్రజలు కొన్ని సమస్యలు. జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కెవి సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాలు పడుతున్నప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్, కరెంటు తీగల వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అధిక వర్షాల నేపథ్యంలో కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అన్నారు. విద్యుత్ వల్ల అంతరాయం కలిగే 1912 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు నిరంతరం విద్యుత్ సేవలు అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం పనిచేస్తుందని సత్యనారాయణ తెలిపారు. ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎక్కడైనా కానీ ఆరు బయట ఉన్న విద్యుత్ తీగలు పడిపోయినా, లేకపోతే చెట్టు కొమ్మలు తీగల మీద పడిపోయినా, అట్లాగే ఐరన్ పోల్స్ కానీ ఎక్కడైనా ఉండి మీకు షాక్ వస్తుందని ఎవరైనా చెప్పినప్పుడు, అది మీరు అనుభవించినప్పుడు
మీరు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వెంటనే మీరు 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయాలి. అట్లాగే మీకు తెలిసినట్టయితే లోకల్గా ఉండే లైన్మెన్ కానీ ఏఈకి కానీ మండల ఏఈకి కానీ మీరు చెప్పినట్లయితే వెంటనే దాన్ని ఎలక్ట్రిక్ షాక్ గురి కాకుండా మేము ప్రమాదాలు జరగకుండా మృత్యువాత పడకుండా ఎలక్ట్రిక్ షాక్ వల్ల మేము తీసుకునే చర్యలన్నీ కూడా మేము తీసుకుంటాము. కాబట్టి ఆరు బయట వర్షాలు పడ్డప్పుడు మీరు లైన్స్ని పోల్స్ని తాకడం కానీ స్టే వైర్లను తాకడం కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్ దగ్గర తక్కువ ఎత్తులో ఉన్న వాటి దగ్గరికి పోవడం కానీ చేయకూడదు. వర్షాలు పడేటప్పుడు ఆరు బయట అసలు తిరగద్దు. ఒకటి, ఆరు బయట తిరిగిన ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉన్న దగ్గర కానీ పోల్స్ ఉన్న దగ్గర కానీ ట్రాన్స్ఫార్మర్ ఉన్న దగ్గర కానీ అసలు దరిదాపుల్లో కూడా పోవద్దు. ప్లస్ అట్లాగే పిడుగులు పడేటప్పుడు పిడుగులు పడే ఆస్కారం ఉంటుంది. ఉన్నప్పుడు చెట్టు కిందకి అసలు పోకూడదు. అట్లాగే మా సబ్స్టేషన్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ ఏరియాస్లో కానీ అసలు ఉండకూడదు. ఉన్నట్లయితే వాళ్ళకు మరణం సంభవించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటున్నాయి. అట్లాగే పిల్లలు పశువులు కూడా అంతే, వాటికి కూడా మూగజీవాలవి, పిల్లలు కూడా ఏమీ తెలియదు. వీళ్ళిద్దరిని కూడా పెద్దవాళ్ళమైన మనమే జాగ్రత్తలు తీసుకొని పశువులను ఎక్కడికెక్కడికి ఇంట్లో కొట్టాల్లో దొరుకోవాలా. పిల్లల్ని కూడా బయటికి రాకుండా ఇంట్లోనే ఉంచి ఏర్పాటు చేయాలా. ఒకవేళ ఎన్ని జరిగిన తర్వాత కూడా విద్యుత్ ప్రమాదాలు ఫలాని పోల్ వల్ల జరుగుతున్నాయని తెలిసినప్పుడు వెంటనే మా విద్యుత్ సిబ్బందికి కానీ ఏఈకి కానీ తెలియపరచాలి. అట్లాగే మా టోల్ ఫ్రీ నెంబర్ 1912కి కాల్ చేసినట్లయితే వెంటనే మాకు సమాచారం వస్తుంది. మేము పంపించి అటువంటి ప్రమాదాల నుంచి ప్రజలను కానీ మూగజీవాలను కానీ రక్షించిన వాళ్ళం అవుతాము. అట్లాగే మీరు కూడా ఎంతో సేవ చేస్తున్నారు, విలేకరులు జర్నలిస్టులు కూడా. దీంట్లో భాగంగా ఎక్కడైనా కానీ మీ దృష్టికి వచ్చినా కానీ జిల్లాలో మా దృష్టికి కనుక తీసుకొచ్చినట్లయితే మేము వీటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి అవకాశం. ప్రకాశం జిల్లా ఈశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ సమావేశాన్ని పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు గోనుగుంట బ్రహ్మానంద శర్మ ఆధ్వర్యంలో సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. విశ్వబ్రాహ్మణులో ఉన్నటువంటి దేవాలయాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్మ మార్గాన్ని అనుసరించి విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ వెబ్సైటును రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని ధర్మ సందేహాలు ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని బ్రహ్మానంద శర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ రూపొందించిన గ్రంథాన్ని సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం పరిషత్ సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోనుగుంట మోహన కృష్ణ శాస్త్రి, కార్యనిర్వాహక అధ్యక్షులు పోతులూరి శివబ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి కొప్పవరపు వెంకట కృష్ణ శాస్త్రి, కోశాధికారి శివకృష్ణాచార్యులు, గౌరవ అధ్యక్షులు కందుకూరి శివబ్రహ్మచార్యులు, రామవడుగు గురు బ్రహ్మేంద్ర శాస్త్రి, ఆరికట్ల గోవర్ధన శాస్త్రి తదితరులు అనేటువంటి ఒక గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నారు రాష్ట్ర పురోహిత పరిషత్ అధ్యక్షులు ఆరికట్ల గోవర్ధన శాస్త్రి గారు. ఓకేగా? సత్యబ్రహ్మచారి విష్కృతపరమైనటువంటి యొక్క ఈ గ్రంథాన్ని ప్రకాశం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు గోనుగుంట బ్రహ్మానంద శర్మ గారు ప్రారంభిస్తున్నారు.
గురుగారు సార్ బాబు తర్వాత అందరికీ కూడా మన విశ్వబ్రాహ్మణ హిత పరిషత్ త్రిశతాధిక విగ్రహ ఆచార్యులు జ్యోతిష్యాగమ పండితులు ఆత్మీయోపాసకులు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ గోనుగొండ బ్రహ్మానంద శర్మ గారిని కాంగా ఉంటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మళ్ళీ ఆపుదాం ఒకసారి పక్కది ఎర్రది కాంగా ఉండాలి. దయచేసి కాంగా ఉండండి. అది కొడితే కనపడదు ఇక్కడ. అది కాదు, ఇక్కడ నొక్కిన తర్వాత మళ్ళీ ఆపేద్దాం. నొక్కండి. ఓకే సార్. లైట్ అప్ వెబ్సైట్ ప్రారంభోత్సవం చేసినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు, మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ అనుబంధంగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ వారు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మా ప్రకాశం జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ గోనుగొండ మోహన కృష్ణశాస్త్రి గారి పర్యవేక్షణలో గౌరవాధ్యక్షులు గోనుగొండ నాగేశ్వర శర్మ గారి విషయంలో ఈ కార్యక్రమ నిర్వహణ అంతా కూడా జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో మా ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పరపు వెంకటకృష్ణ శాస్త్రి గారు ప్రకాశం జిల్లాలో విశ్వబ్రాహ్మణ పురోహితుల పరంగా జరిగేటువంటి యొక్క ప్రతి విషయం ఎందు కూడా మేము ముందు ఒక దశానిర్దేశకంగా ఏర్పాటు చేయాలి అని, విశ్వబ్రాహ్మణులు ఉన్నటువంటి యొక్క దేవాలయాలలో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకి కలగనీయకుండా అన్ని విషయాల యందు కూడా మనకి రాజకీయవేత్తలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాకు సహకరించాలి అని మేము మా పురోహిత పరిషత్ తరపున వారందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ సర్వసభ్య సమావేశంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 1000 మంది పురోహితులకి ఐడెంటిటీ కార్డ్సు, అదేవిధంగా మా రాష్ట్రం మా ప్రకాశం జిల్లా పురోహిత పరిషత్ తరపున వారు పుస్తక గ్రంథావిష్కరణ కార్యక్రమం, అదేవిధంగా పురోహిత పరిషత్ వెబ్సైట్ని ఈ రోజున ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఆ వెబ్సైట్ ద్వారా ఇక నుంచి ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఒక ధర్మం ద్వారా అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి యొక్క అంశాలను మీ వెబ్సైట్ ద్వారా అన్ని విషయాలను కూడా తెలియజేస్తుంది విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ వారు. కాబట్టి
రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇది కులమత వర్ణాలకు సంబంధం లేకుండా ఒక ధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి ఒక విధానాన్ని అడిగి తెలుసుకునేటువంటి విధంగా కూడా మా వెబ్సైట్ డిజైన్ ఉన్నది. కాబట్టి ఇది పత్రికల ద్వారా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటి అంటే, మీకు ఏ శుభ కార్యక్రమంలో విధానపరమైనటువంటి యొక్క అంశాలన్నీ కూడా ఈ వెబ్సైట్లో మీకు అడ్రస్సులు కావచ్చు, లేకపోతే ఏ విషయాలైనా తెలుసుకోవడానికి అనుకూలంగా మా అధ్యక్షుల వారు ఒక వెబ్సైట్ నిర్మాణం జరిగింది. కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కూడా ఈ సభాముఖంగా కూడా కోరుకుంటున్నాం. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ అధ్యక్షుడిని. నా పేరు ఆరికట్ల గోవర్ధన శాస్త్రి. ఈనాడు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్కు ఆహ్వానించడం, వారి కొరం తరువుగా నేను రావడం జరిగింది. ఎంతో కృషి చేసి 1914లోనే ఈ యొక్క పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు కూడా మా అన్నగారు ఆనాడు గోవింద శర్మ గారు అధ్యక్షతన ఈ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. తదాది మొదలుకొని ఈనాడు రెండవ సమావేశానికి, మూడో సమావేశానికి మేము రావడం జరిగింది. వారు రాష్ట్ర పరిషత్తుకి వెబ్సైటు ఇస్తానని చెప్పడం చాలా ఉదాహం. ఇది ఆ రాష్ట్ర అంతటికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా ఈ వేదానికి సంబంధించి సప్రమాణికంగా కూడా ఇప్పుడు సర్వసభ్య సమావేశం ప్రప్రథమంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో వెబ్సైట్ ప్రారంభోత్సవం, పురోహితులకు సంబంధించిన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ పురోహితులందరికీ చిరునామాలతో ఉన్నటువంటి ఒక పుస్తక ఆవిష్కరణ, జ్యోతిష శాస్త్రం మరియు ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక గ్రంథ ఆవిష్కరణ, మరియు మా ప్రకాశం జిల్లా పురోహితులందరికీ కూడా వ్యక్తిగత గుర్తింపు కార్డులను కూడా, ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. అది ఈ రోజున బృహత్తరంగా మన పెద్దవాళ్ళందరి సమక్షంలో జరుగుతూ ఉన్నది. అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాలను చూసి, మరియు మేము చేసేటటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా వీక్షించి, వాటిలో కూడా మీరు పాలు పంచుకొని మా సంఘ అభివృద్ధికి పాటుపడతారని కోరుకుంటూ, మా వెబ్సైట్ను కూడా అందరూ కూడా వినియోగించుకొని నీట్ 2021 పరీక్షల్లో జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచారని, ఒంగోలుకు చెందిన జాహ్నవి నీట్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా విఐపి రోడ్లోని జాహ్నవి అకాడమీ ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో డైరెక్టర్ జనార్దన్ విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. టి శేఖర్ 589 మార్కులు, రవి 573, కార్తిక్ 550 మార్కులు సాధించారని డైరెక్టర్ జనార్దన్ తెలిపారు. వైజాగ్ కేంద్రంగా ఉన్న జాహ్నవి నీట్ అకాడమీలో విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందించడం ద్వారా తాము ఉత్తమ ఫలితాలు పొందామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జాహ్నవి నీట్ అకాడమీ ఫస్ట్ శేఖర్ 589 మార్క్స్, టి శేఖర్. నెక్స్ట్ రవి 573, అలాగే కేవి కార్తిక్ 550, దిలీప్ 531, మోక్షిత్ 521 మార్క్స్. ఈ మార్క్స్తో కాకుండా మనకి మొత్తం నీటు అటెండెన్స్ 64 మెంబర్స్ ఎగ్జామ్ రాయటం జరిగింది. ఈ 64 మెంబర్స్లో ఆల్ కేటగిరీస్, అన్ని కేటగిరీలు కలిపి ఫ్రీ సీట్లు ఒక 23 మెంబర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మన షెడ్యూలు ప్రోగ్రామ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ బ్యాచ్కి కూడా ఇంకా డిఫరెంట్గా, ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఫిజిక్స్ కష్టంగా ఉంటుంది. జనరల్గా ప్రతి కాలేజీలో ఫిజిక్స్ అనేది ఒక ట్రాకు, డబుల్ ట్రాక్ రన్ అవుతుంది. మన దగ్గర నెక్స్ట్ ఇయర్ నుంచి 3 ట్రాక్స్ రన్ అవుతుంది. 3 ట్రాక్స్ ఫిజిక్స్ రన్ అవుతుంది. అలాగే కెమిస్ట్రీ వచ్చేసరికి 2 ట్రాక్స్ కామను, బాటనీ, జువాలజీ కూడా 2 ట్రాక్స్ రన్ అవుతుంటాయి. నెక్స్ట్ ఇయర్ నీట్ ప్రోగ్రాము ప్లాన్ అదండి. మీడియా మిత్రులకు, మన పేరెంట్స్కి, స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు దిలీప్ కుమార్. నేను జాహ్నవి ఇన్స్టిట్యూట్లో లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. నేను నీట్లో 531 మార్క్స్ స్కోర్ చేశాను. నాకు ఈ కాలేజీలో చేరడానికి ముఖ్య కారణం ఇక్కడ స్టాఫ్ చాలా ఎక్సలెంట్గా చెప్తారు. ఈ సబ్జెక్ట్కి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ వస్తారు. ఫిజిక్స్ అయితే డబల్ ట్రాక్ ఉంటుంది. అలాగే ఈ కాలేజీలో హాస్టల్ చాలా బాగుంటుంది. డే స్కాలర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాకపోతే మ్యాక్సిమం హాస్టల్ జాయిన్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ స్టడీ షెడ్యూలు ఈవినింగ్ నుండి నైట్ వరకు కూడా టీచర్స్ వస్తారు. అంటే టీచర్స్ ఎక్కడున్నా కానీ ఇక్కడ నైట్ స్టడీ జరిగేటప్పుడు కూడా టీచర్స్ వస్తారు.
అలా ఈచ్ స్టూడెంట్ మీద డైరెక్టర్ సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందుకని ఈ కాలేజీలో తర్వాత కూడా ఎన్నో విజయాలు సాధించాలని. ఈ నెల 6వ తేదీ బాపట్లో జరిగే రాజ్యాంగ రక్షణ సభను జయప్రదం చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేంద్రరావు విజ్ఞప్తి చేశారు. సంబంధిత కరపత్రాలను స్థానిక కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ బీజేపీ వైసీపీ ప్రభుత్వాల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగ హక్కులు హరించుకుపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ రాచరిక పాలనను ఓడించి ప్రజాపాలనను తెచ్చామని చెబుతున్న బీజేపీ వైసీపీ పార్టీలు అంబేద్కర్ రాజ్యాంగ చట్టాలు తూట్లు పొడుస్తున్నాయని అన్నారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా విముక్త చిరుతల కక్ష జాతీయ అధ్యక్షులు తిరుమావల్వన్, ప్రజాగాయకుడు గద్దర్, జడ శ్రావణ్ కుమార్ మరియు ఎన్ విద్యాసాగర్ తదితరులు పాల్గొంటారు. గద్దర్, అదేవిధంగా హైకోర్టు న్యాయవాది జడా శ్రావణ్ కుమారు, విముక్తుల చరిత్ర కక్షి రాష్ట్ర నాయకులు విద్యాసాగర్, అప్పికట్ల భరత్ భూషణ్ ఐఆర్ఎస్ గారు, ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 70 సంవత్సరాలు గడిచిపోయింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి. కానీ మొదట్లో ఈ భారత రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ విధంగా తర్వాత దళితుల పోరాట సాధించుకున్న ఎస్సీ చట్టానికి తూట్లు పొడుస్తూ 41 CAC కింద నోటీసులు ఇస్తున్నారు. ఇటు ఆర్థిక అణిచివేత, సంక్షేమ పథకాల కోత, మొత్తం ఓట్లు వేసిన వాళ్ళ మొత్తానికి కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఒక ప్రైవేటీకరణ చేస్తూ విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంది. ఇటు పక్క పోర్టుని చేస్తుంది, ఆ పోర్టుని ప్రైవేటీకరణ చేస్తుంది, రైల్వే స్టేషన్ని ప్రైవేటీకరణ చేస్తుంది, విమానాశ్రయాల్ని ప్రైవేటీకరణ చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలని ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేస్తే దీనివల్ల నిరుద్యోగం తాండవిచ్చిద్ది, రిజర్వేషన్లు అమలు కావు. మొత్తం అంబానీ ఆదాని చేతుల్లోకి మొత్తం కూడా భారతదేశంలో పరిపాలన మొత్తం వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతిదీ ఇక్కడ దళితులకు శ్మశాన భూములు కానీ, చిన్నజీరు స్వాములకి, స్వరూపానంద స్వాములకి, ఈ పీఠాధిపతులకి జగన్ ప్రభుత్వం భూములు ఇస్తుంది. ఈ విధంగా మొత్తం దళితుడు బహుజనుల రాజ్యాంగ హక్కుల్ని, తర్వాత హక్కుల కోసం భారత రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడిన వాళ్ళ మీద ఓపా చట్టాలు, రాజద్రోహం నేరాలు పెడుతున్నారు. రాజ్యాంగ హక్కులకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెడుతున్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రాజకీయ పార్టీల నైసర్గిక స్వరూపం కూడా మారిపోతుంది. కాబట్టి ఈ భారతదేశంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు నిరసనగా విముక్త చిరుతల కక్ష పార్టీ ఆధ్వర్యంలో బాపట్లలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 6వ తేదీన రాజ్యాంగ రక్షణ సభ అని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా తిరుమావల్వన్ విముక్త చిరుతల కక్ష అధ్యక్షులు, అదేవిధంగా ప్రజా వాగ్గేయకారుడు గద్దరు చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా హైకోర్టు న్యాయవాది జడా శ్రావణ్ కుమారు, ఎన్జే విద్యాసాగర్ తదితర అన్ని పార్టీలు వస్తున్నారు. కాబట్టి ప్రకాశం జిల్లాలోని దళిత మేధావులు, అంబేద్కరిస్టులు అందరూ కూడా ఈ రాజ్యాంగ రక్షణ సభకు హాజరై ఈ రాజ్యాంగ రక్షణ సభను విజయవంతం చేయాలని చెప్పి మనం కోల్పోతున్న హక్కుల్ని, కొత్త హక్కులు సాధించుకోకపోయినా ఉన్న సంక్షేమ చట్టాన్ని, రక్షణ చట్టాలని రక్షణ కోసం ఉద్యమించడానికి చైతన్యం. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే విధుల నుండి తప్పిస్తా, సచివాలయ తనిఖీలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. విశ్వబ్రాహ్మణ అభ్యున్నతికి కృషి చేస్తాం, గోనుగుంట్ల బ్రహ్మానంద శర్మ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.